వ్యర్థమైన మాటలు విని మోసపోతున్నారా? చక్కని మాటలు విని మోసపోతున్నారా? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనుచున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి షిపోరమ్మ గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మూల వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. నీ పక్షాన నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే మా అందరితో మీరు మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డకి మీరు దయచేసి మమ్మల్ని మీరు ఆఖరికి సిద్ధపాటు చేసుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరులారా మోసపోకటి. మనం మోసపోకూడదు అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని గతంలో కూడా ధ్యానం చేసుకున్నాం. అందులో 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం మోసపోకూడదు అన్న అంశంలో నుంచి 2వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ భాగాన్ని ధ్యానం చేసుకొని మరి మనం ముందుకి కొనసాగుదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. గమనించండి పిల్లరా, 2వ భాగంలో మొదటి పాయింట్ ఏంటంటే మనం వ్యర్థమైన మాటలు విని మోసపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, మన జీవితాల్లో వ్యర్థమైన మాటలు విని మనం మోసపోకూడదు. ఈ భూలోకంలో మనం జీవించేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా అనేకమైన మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. మన దగ్గర అనేకమైన మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు పిల్లరా. కనుక వాటిల్లో కొన్ని మంచి మాటలు ఉంటాయి, వాటిల్లో కొన్ని మనకి ఉపయోగపడేటువంటి మాటలు ఉంటాయి, కానీ కొన్ని వ్యర్థమైన మాటలు మనకి వినిపిస్తుంటాయి. మనకు సంబంధం లేని మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అనవసరమైన మాటలు మన దగ్గర కొంతమంది మాట్లాడుతూ ఉంటారు పిల్లరా. గమనించండి, ఉపయోగం లేని మాటలు మన దగ్గర మాట్లాడతారు. మనకి వాటికి సంబంధం లేనటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. క్రీస్తునందు పిల్లరా గమనించండి. అందుకనే వాక్యం తెలియపరుస్తాం పిల్లరా, మన వ్యర్థమైన మాటలు విని ఎవరి వలన మోసపోకూడదు. మొదటి పాయింట్ ఈ దినమందు మనం ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తునందు పిల్లరా, ఎందుకు అని అంటే వ్యర్థమైన మాటలు చెప్పి అనేక మంది మనల్ని నమ్మించి మరి మనల్ని మోసం చేస్తారు. మోసం చేసి మనం నష్టపోతాము, నష్టపోయి అవమానించబడతాం. గమనించండి. అందుకే మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో వ్యర్థమైన మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. నమ్మిస్తారు, తర్వాత మోసపోయి నష్టపోయి అవమానించబడతాం. పిల్లరా గమనించండి. అందుకే మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఆయన అంటాడు, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చినంటాడు. అవును పిల్లరా, వ్యర్థమైన మాటలు ఒకరు ఎవరైనా చెప్తే విని మనం మోసపోకూడదు పిల్లరా. మనం ఇతరులకి వ్యర్థమైన మాటలు చెప్పకూడదు. అలా వ్యర్థమైన మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది పిల్లరా. దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది. దేవుని ఉగ్రతను ఎవరు తట్టుకోలేరు పిల్లరా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులు, ఆలోచించండి. నోవాహు దినాల్లో దేవుని ఉగ్రత జలప్రలయం రూపంలో
వచ్చింది ప్రజల మీదకి. ఆలోచించండి పిల్లరా, ఎవరో తట్టుకోలేకపోయారు. భూమి మీద అందరూ నశించిపోయారు పిల్లరా, గమనించండి. అందరూ నష్టపోయారు, అందరూ నాశనం అయిపోయారు క్రీస్తునందు పిల్లరా. ఎందుకని అంటే పిల్లరా, మరి దేవుని ఉగ్రత, అంటే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను పిల్లరా. ఆ రోజు నోవహు కాలంలో మరి ఆ భూలోకంలో ఉన్నట్టు ప్రజల మీద, ఎందుకంటే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టనివిడిగా జీవిస్తున్నారు పిల్లరా, పాపంలో బ్రతుకుతున్నారు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చింది పిల్లరా. వచ్చింది. అందరూ నోవహు కుటుంబం తప్ప సువార్త చెప్తే వినలేదు పిల్లరా, సత్యాన్ని చెప్తే వినలేదు పిల్లరా, ఓడలేక రమ్మంటే రాలేదు పిల్లరా. గమనించండి. వర్షం వస్తుంది అంటే పిల్లరా వినలేదు, నమ్మలేదు పిల్లరా. అందుకే వారి జీవితాలు పాడైపోయినాయి. గమనించండి పిల్లరా, ఆలోచించండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అలా దేవుని ఉగ్రత వచ్చింది. భూమి మీదగా మనుషులు లేకుండా తుడిచివేయబడ్డారు. మరి ఆ జీవాలు, జంతువులు, మృగాలు అన్నీ కూడా ఇలా తుడిచివేయబడ్డాయి. అవును, దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది కదా. లోతు దినాల్లో కూడా సొదొమ గొమొర్రాల మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడింది పిల్లరా. దేవుని ఉగ్రత వచ్చింది పిల్లరా. ప్రజలు చూసారా, మరి నష్టపోయారు, కాలిపోయారు. దేవుని యొక్క అగ్ని గంధకాలు పిల్లరా సొదొమ గొమొర్రాలు ఆ 2 పట్టణాల మీద పట్టడం జరిగింది పిల్లరా. ఇదిగో ఈరోజు కూడా ఆ పట్టణంలో బూడిద ఉంది పిల్లరా. ఒక గడ్డి పోస కూడా అక్కడ మొలలేదు. దేవుని ఉగ్రత ఎంత భయంకరమైనది, దేవుని ఉగ్రత ఎంత ప్రమాదకరమైనది. అందుకని పిల్లరా గమనించండి, ఒక గడ్డి పోస కూడా మొలవలేదు. దేవుని ఉగ్రత భయంకరమైనది. ఎందుకు తెలుసా? వ్యర్థమైన మాటలు ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. వ్యర్థమైన మాటలు ఎవరైనా వ్యర్థమైన మాటలు విని మనం మోసపోకూడదు. మనం వ్యర్థమైన మాటలు చెప్పి ఇతరులను మోసం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అట్లా చేస్తుంటే వాళ్ళ మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందని వాక్యం రాయబడి ఉంది. క్రీస్తును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడి అని వాక్యం రాయబడింది. చూసారా? అటువంటి అర్థమైన మాటలు చెప్పే వాళ్ళతో, చెడ్డవారితో మనం పాలివారై ఉండకూడదని వాక్యం తెలియపరుస్తుంది. వాళ్ళతో భాగస్థులై ఉండకూడదని వాక్యం తెలియపరుస్తుంది. వారితో సంబంధం కలిగి ఉండకూడదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి. ఎందుకంటే ఆ ఉగ్రతలో మనం కూడా పాలు పంపులు పొందుతాం. వాళ్ళ మీద ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతకి మరి పాలివారై ఉంటే మరి మనం కూడా గురైపోతాం. అందుకే దేవుడు ముందుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులు. అందుకని పూర్వమందు మీరు చీకటై ఉంట్రి, కానీ ఇప్పుడు మీరు వెలుగు సంబంధులు. ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఒకప్పుడు మీరు పాపంలో ఉన్నారు, ఒకప్పుడు వ్యర్థమైన మాటలు మాడుతున్నారు, ఒకప్పుడు వ్యర్థమైన బ్రతుకుతున్నారు, ఒకప్పుడు వ్యర్థంగా మీ జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకప్పుడు పూర్వం మీరు చీకటై ఉన్నారు, కనుక ఇప్పుడు మీరు చీకటి కాదు, మీరు వెలుగు సంబంధాలై ఉన్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. క్రీస్తునందు పిల్లరా గమనించండి. అందుకే చూద్దాం పిల్లరా, గమనించండి. మనం వ్యర్థమైన మాటలు విని మోసపోకూడదు అన్న పాయింట్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక చిన్న మాట మనం చూడగలం. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అని రాయబడింటారా. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటే ఆ మాట యొక్క అర్థం ఏందని చెప్పి దేని పిల్లరా, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. మొదటి మాట ఇది పిల్లరా. మొదటి పాయింట్లో మొదటి మాట మనం వింటున్నాం, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు పిల్లరా. గమనించు, వాళ్ళు ఎవరైనా సరే, నీ అయినోళ్ళైనా నిన్ను మోసం చేయొచ్చు, నీ రక్త సంబంధులైన నిన్ను మోసం చేయొచ్చు, నీ స్నేహితులైన నిన్ను మోసం చేయొచ్చు, నీకు తెలిసిన వారైనా నిన్ను మోసం చేయొచ్చు, నువ్వు వ్యాపారం చేసే దగ్గర నిన్ను మోసం చేయొచ్చు, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నిన్ను మోసం చేయొచ్చు, నీ వ్యవసాయం చేసే దగ్గర నిన్ను మోసం చేయొచ్చు, నువ్వు డ్యూటీ చేసే దగ్గర నిన్ను మోసం చేయొచ్చు, ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో నేను మంచి జ్ఞానం కలిగి ఉన్నానులే, నేను తెలివి కలిగి ఉన్నానులే అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు మోసం చేస్తారులే అనుకుంటున్నావేమో, నేను విద్య కలిగి ఉన్నానులే అనుకుంటున్నావేమో, నాకు పేరు పలుకుబడి ఉందలే అనుకుంటున్నావేమో. దేవుని వాక్యము నెరవేర్చబడుతుంది, దేవుని వాక్యమే జరుగుతుంది పిల్లరా. దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడంటే పిల్లరా, ఆ మాట అర్థం ఏంది అక్కడ చదువుకున్నదాని మాట అర్థం అంటే పిల్లరా, ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా జీవించో, జాగ్రత్తగా బ్రతుకో. ఈ లోకంలో ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. మీ ఇంట్లో వాళ్ళైనా నిన్ను మోసం చేయొచ్చు, నీ భర్త అయినా నిన్ను మోసం చేయొచ్చు. గమనించు, నీ భార్య అయినా నిన్ను మోసం చేయొచ్చు.
ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు, అవును కదా? ఎంతమంది భార్యలు తమ భర్తలను మోసం చేయటం లేదు, ఎంతమంది భర్తలు తమ భార్యల్ని మోసం చేయటం లేదు గమనించండి కదా. ఎంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను మోసం చేసి ఇల్లుదిలి వెళ్ళిపోవటం లేదు పిల్లరా, గమనించండి. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మోసం చేయటం లేదు. ఆస్తులు పంచిచ్చే దగ్గర, డబ్బు ఇచ్చే దగ్గర, బంగారు ఇచ్చే దగ్గర, ఇల్లు పంచిచ్చే దగ్గర, పొలాలు పంచిచ్చే దగ్గర గమనించండి పిల్లరా, ఒకరిని ఎక్కువగా చూడటం, ఒకరిని తక్కువగా చూడటం, ఎంతమంది మోసం చేయటం లేదు. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని మోసం చేయొచ్చు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది పిల్లరా. నన్ను ఎవరు మోసం చేస్తారులే అనుకోబాకు, ఎవరైనా చేయొచ్చు. అనగా మీ ఇంట్లో వాళ్ళైనా నిన్ను మోసం చేయొచ్చు. నీ భార్య నిన్ను మోసం చేయొచ్చు, నీ భర్త నిన్ను మోసం చేయొచ్చు, మీ తల్లిదండ్రులు నిన్ను మోసం చేయొచ్చు, మీ కడుపుని పుట్టిన బిడ్డలే మిమ్మల్ని మోసం చేయొచ్చు పిల్లరా. మీ తోడబుట్టిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ రక్త సంబంధులే మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ బంధువులే మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ స్నేహితులే మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. అదేవిధంగా సంఘంలో కూడా కొంతమంది నిన్ను మోసం చేయొచ్చు పిల్లరా. అవును, దేవుని సంఘానికి వచ్చేవాళ్ళు కూడా పిల్లరా నిన్ను మోసం చేయొచ్చు. తోటి విశ్వాసి నిన్ను మోసం చేయొచ్చు, తోటి సహోదరి కూడా నిన్ను మోసం చేయొచ్చు. అబద్ధమైన మాటలు నీతో చెప్పి నీ దగ్గర ఏదైనా ఆశించి నిన్ను మోసం చేయొచ్చు. గమనించండి, నీ దగ్గర ఏదైనా ఆశించి లాభం కోసం మోసం చేయొచ్చు, నీ దగ్గర ఏదైనా తీసుకొని మోసం చేయొచ్చు, ఏదైనా ఒక మాట చెప్పి నిన్ను మోసం చేయొచ్చు, నిన్ను దారి తప్పించవచ్చు, నిన్ను మార్గాన్ని తప్పించవచ్చు. కొన్నిసార్లు మన జీవితాల్లో పిల్లరా సంఘములోనైనా మనల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు పిల్లరా దైవ జ్ఞానం చేత మనం నడిపించబడాలి. దేవుని యొక్క మరి చిత్తము చొప్పున మనం నడిపించబడుతూ ఉండాలి. సంఘంలో నిన్ను మోసం చేయొచ్చు, లేదా సమాజంలో ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. ఇందాక మనం తెలుసుకున్నట్టుగా నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, డ్యూటీ చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, వ్యవసాయం చేసే దగ్గర ఆలోచించేయండి పిల్లరా. నువ్వు బయట ఏ పనిలో ఉన్నావో అక్కడ నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను మోసం చేయొచ్చు, ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. అందుకే మనం చూస్తున్నాం, వ్యర్థమైన మాటలు విని ఎవరి వలన నువ్వు మోసపోవద్దు. రెండో మాటను మనం చూద్దాం పిల్లరా. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఏ విధముగానైనను ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఏ విధంగానైనా మోసం చేయొచ్చు. 2వ మాట. ఈ వాక్య భాగం అర్థం ఏంటంటే పౌలు గారి సంఘాన్ని తెలియపరుస్తున్నాడు. ఏ విధముగానైనను ఎవరైనాను మిమ్మల్ని మోసం చేయొచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ఏ విధంగానైనా నిన్ను మోసం చేయొచ్చు. ఒకటి, ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు, ఇప్పటి వరకు తెలుసుకున్నాం. రెండోది, ఏ విధంగానైనా నిన్ను మోసం చేయొచ్చు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు, ఏ విధముగానే నిన్ను మోసం చేయొచ్చు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నీలో ఏదో ఒక ఆశ పెట్టి, ఏదో ఒక కోరిక నిలబెట్టి, ఏదో ఒక మాట నీకు చెప్పి, డబ్బు ఆశ పెట్టి, బంగారు ఆశ పెట్టి, పొలాలు ఆశ పెట్టి, స్థలాలు ఆశ పెట్టి, ఉద్యోగం అని ఆశ పెట్టి, వ్యాపారం అని ఆశ పెట్టి నిన్ను మోసం చేయొచ్చు. ఏ విధముగానైనా మోసం చేయొచ్చు. అవును కదా? మనుషులు ఎక్కువగా దేనికి లొంగిపోతారు? డబ్బుకు లొంగిపోతారు, ధనాపేక్షకి లొంగిపోతారు. ఈరోజు ధనాపేక్షకు లోనయ్యి ఇతరుల చేతుల్లో మోసపోతున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. లక్షల్లో కోట్లలో మోసపోతున్నారు. మేము మోసపోయిన తర్వాత బాధపడుతున్నారు. ధనాపేక్ష చూపించి మోసం చేస్తారు. క్రీస్తు ఏ విధంగానైనా పిల్లరా ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, శాపను పట్టడానికి పిల్లరా ఒక వేటాడే వ్యక్తి ఏం చేస్తాడంటే దానికి ఎర్రను గుచ్చి, గాలానికి వెర్రను గుచ్చి పిల్లరా నీళ్ళల్లో వదిలిపెడతాడు. క్రీస్తునందు పిల్లరా ఎందుకో తెలుసా? ఆ శాప ఏం చేస్తుందంటే ఆ ఎర్రను తినడానికి వస్తుంది పిల్లరా. గమనించండి, దానికి ఆహారం వేసినట్టుగానే చూపిస్తాడు, దాని కంటికి ఆహారాన్ని చూపిస్తాడు పిల్లరా. గేలానికి ఎర్రను గుట్టి ఆ శాప వస్తుంది, దాని చుట్టూ తిరుగుతుంది, తర్వాత దాన్ని తినడానికి మింగేస్తుంది చూసారా, తర్వాత దాని నోట్లో గాలం ఇరుక్కోబోతుంది. క్రీస్తునందు పిల్లరా వెంటనే దాన్ని పైకి లాగేస్తాడు. గమనించండి పిల్లరా, ఎందుకంటే దానికి ఆహారం పెట్టడానికి కాదు, దానికి ఆశ చూపిస్తేనే అది గాలం దగ్గరకు వస్తుంది, దానికి ఆశ చూపిస్తేనే అది దొరుకుతుంది, దానికి ఆశ చూపిస్తేనే దాన్ని పట్టుకోవచ్చు, దానికి ఆశ చూపిస్తేనే దాన్ని దోసుకోవచ్చు, దానికి ఆశ చూపిస్తేనే దాన్ని తినచ్చు.
దానికి ఆహారం వేయడానికి కాదు, దాన్ని తినేదానికే ఆజ్ఞ ఇచ్చింది. క్రీస్తు యేసునందు ప్రియులారా, అనేకులు నీ జీవితాల్లో ఏ విధమ శాతనైనా నిన్ను మోసం చేయొచ్చు. లేని కొన్ని మాటలు చెప్పి, కొన్ని ఆశలు నీళ్ళు పుట్టించి, కొన్ని ఆశలు నీళ్ళు ప్రేరేపించి, కొన్ని కోరికలు నీళ్ళు ప్రేరేపించి ఏ విధమ శాతనైనా నిన్ను మోసం చేయొచ్చు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆలోచించు, గమనించండి. అవ్వకి ఆశ పెట్టే కదా దేవుడు తినద్దన్న పండును అవ్వకి ఏం చేసింది? సర్పం ఆశ పెట్టి లొంగ తీసుకుంది, ఆశ పెట్టి లోపరుచుకుంది, ఆశ పెట్టి దేవునికి దూరం చేసింది, ఆశ పెట్టి సత్యానికి దూరం చేసింది, ఆశ పెట్టి భక్తికి దూరం చేసింది, ఆశ పెట్టి విశ్వాసానికి దూరం చేసింది, ఆశ పెట్టి యథార్థతకు దూరం చేసింది, ఆశ పెట్టి క్రీస్తుల నీతికి దూరపరిచింది. సంఘం మరి ఆ యొక్క తోటలో నుంచి దేవుడి తర్వాత బయటికి గెంటేశాడు వాళ్ళని. ఆలోచించండి, ఆశ పెట్టింది. ఈ పండు కానీ మీరు తింటే దేవదూతలు అయిపోతారు. గమనించండి పిల్లరా, మీరు ఇక భూమి మీద ఉండరు. గమనించండి పిల్లరా, అది దేవునికి ఇష్టం లేదు కనుక మీరు అలా దేవదూతలు అయిపోవటం, లేకపోతే దేవతలు అయిపోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక ఇదిగో మిమ్మల్ని తినొద్దన్నాడని ఆశ పెట్టింది పిల్లరా. గమనించండి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అదేవిధంగా ఈరోజు ఎవరైనా సరే కొన్ని ఆశలు నీకు పెట్టి నీ జీవితాన్ని పాడు చేయొచ్చు. ఏ విధమైన శాతనైనా పాడు చేయొచ్చు. జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇంకొక మాటను కూడా మనం చూస్తే మత్తయి రాసిన వార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూడగలం. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లరా గమనించండి, మొదట మనం చూసాము ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. రెండోది ఏ విధమైన శాతనైనా నిన్నేం చేయొచ్చు? మాటలు చెప్పి మోసం చేయొచ్చు. అందుకని మూడో మాట అంటాడు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకుని. నువ్వే చూసుకోవాలి జాగ్రత్తగా. ఎవరి చేతిలో మోసపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి చేతిలో నష్టపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి చేతిలో అవమానాల పాలు కాకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి చేతిలో ఇబ్బంది పడకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి, జాగ్రత్త పడాలి. మోసం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త. వ్యర్థమైన మాటలు చెప్పి మోసపరిచేవాళ్ళు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త. సహోదరి సహోదరుడా, ఆలోచించు, వాక్యం తెలియపరచు. ఎవడో నిన్ను మోసపరచుకోకుండా నువ్వే జాగ్రత్త పడాలి. నీ విషయంలో నువ్వే జాగ్రత్త పడాలి. నీ విషయంలో నష్టపోకుండా నువ్వే జాగ్రత్త పడాలి. నీ కుటుంబం విషయంలో నష్టపోకుండా నువ్వే జాగ్రత్త పడాలి. నీ భవిష్యత్తు విషయంలో నష్టపోకుండా నువ్వే జాగ్రత్త పడాలి. నీ ఆత్మ విషయంలో నష్టపోకుండా నువ్వే జాగ్రత్త పడాలి. ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకున్నది. అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నారు. నష్టపోకుండా జాగ్రత్త పడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, 3 విషయాలు మనం చూసాం. ఒకటి, ఎవరైనా మోసం చేయొచ్చు. రెండోది, ఏ విధంగా అయినా ఏదో ఒక ఆశ పెట్టి నీలో మోసం చేయొచ్చు. మూడోది, ఎవరో మోసం చేయకుండా ఏం చేయాలి? నువ్వు జాగ్రత్త పడాలి. రెండో పాయింట్ని మనం చూద్దాం రా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. క్రీస్తు యేసుని గమనించండి. రెండో పాయింట్ ఏంటంటే, చక్కని మాటల చేత ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుడి. గమనించాలి. చక్కని మాటలు చెప్పి మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఇందాకేమో వ్యర్థమైన మాటలు చెప్పి మోసం చేస్తారు. మనం జాగ్రత్త పడాలి. ఇది రెండో పాయింట్ ఏంటంటే, చక్కని మాటలు చెప్పి మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. నమ్మించే మాటలు చెప్పి మనల్ని మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఈ కడవరి దినాల్లో ఉండాలి. చక్కని మాటల చేత ఎవరినూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. క్రీస్తునందు పిల్లరా, అవును, కొంతమంది మాటలు చెప్తే చాలా చక్కగా ఉంటాయి. నమ్మశక్యమైన మాటలు చెప్తారు, నమ్మించే మాటలు చెప్తారు. నమ్మించి పిల్లరా ముంచేస్తారు కొంతమంది. క్రీస్తునందు పిల్లరా, అందుకని అక్కడ రాయబడి ఉంటుంది చక్కని మాట. అక్కడ పిల్లరా గమనించండి, ఎవడైనానో చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎవడైనా మిమ్మల్ని, పౌలు గారు ఇక్కడ చక్కగా చెబుతున్నాడు సంఘముతో, ఎవడైనా మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. జాగ్రత్త. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని నష్టపరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని గాయపరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అవమానపరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ చుట్టూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్నారు. చక్కటి మాటలు చెప్తారు మీకు. మిమ్మల్ని నిలువున ముంచేస్తారు. గమనించండి పిల్లరా, చాలా జాగ్రత్తగా
ఉండాలి. అందుకే ఆయన ఇంకా అంటాడు, నేను సంఘంతో అంటున్నాడు, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను. అయితే నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నాను, కానీ ఆయన అంటాడు ఇంకో మాట, చక్కటి మాట మేరా, ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను. అవును కదా. ఒక సంఘ కాపరిగా ఆయన శరీర విషయంలో చాలా దూరంగా ఉన్నాడు. అంటే సంఘాన్ని చూడండి ఎంత బలపరుస్తున్నాడు. అక్కడ చక్కని మాటల చేత ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారో మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఈ సంగతులు మీకు చెప్తున్నాను అన్నాడు. శరీర విషయంలో నేను మీకు దూరంగా ఉన్నానని చెప్తున్నాడు. ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా. ఒక సంఘ కాపరి, ఒక దైవజనుడు, భారం కలిగిన దైవజనుడు, బాధ్యత కలిగిన అటువంటి దైవజనుడు, నమ్మకమైన దైవజనుడు పిల్లరా గమనించండి. పిల్లరా ఒకవేళ సంఘానికి వారానికి 1-2 సార్లు వస్తూ ఉండవచ్చు. పిల్లరా ఏరే ఊరిలో తాను ఉంటూ ఆ సంఘానికి వస్తూ ఉండవచ్చు, కానీ ఆ సంఘ కాపరి మనసు అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? సంఘం మీద ఉంటుంది. పిల్లరా దూరంగా ఉండొచ్చు, తన ఆత్మ అంతా సంఘం మీద ఉంటుంది. తన ఆత్మ అంతా ఆ సంఘ విశ్వాసుల మీద ఉంటుంది. వారి యొక్క ఆత్మల మీద ఉంటుంది. పిల్లరా వారి యొక్క కుటుంబాల మీద ఉంటుంది. ఆ సంఘం మీద ఉంటుంది. ఈ యొక్క ఆత్మీయ బిడ్డలు ఎలా ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఏ ఇబ్బందులు ఉన్నారు, ఎవరు ఏ ఆటంకాల్లో ఉన్నారు, ఎవరు విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు, ఎవరు నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నారు, ఎవరు సరిగా భక్తిలో లేరు, ఎవరు మంచి సాక్ష్యాన్ని కలిగి లేరు, ఏ కుటుంబం ఎలా ఉందా, ఏ బిడ్డలు ఎలా ఉన్నారా, ఏ సంఘము ఎలా ఉందా అని పిల్లరా ఇదిగో తన ఆత్మ ఇప్పుడు సంఘంలోనే ఉంటుంది. పిల్లరా శారీరకంగా దూరంగా ఉంటాడు, కానీ తన ఆత్మ మాత్రం సంఘం మీదనే ఉంటుంది. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? మా పాస్టర్ గారు వారానికి ఒకసారి వస్తారు అనుకుంటారే కానీ, లేకపోతే వారానికి 2 సార్లు వస్తారు మళ్ళీ కనిపించడు అనుకుంటారే కానీ, మాకు చాలా దూరంగా ఉన్నాడు దైవ సేవకుడు అనుకుంటారు. కానీ చాలామంది పిల్లరా ఆయన శారీరకంగా దూరంగా ఉండొచ్చు, ఆయన ఆత్మ మీ మధ్యలో ఉంటుంది. ఆయన ఆత్మ మీతో కూడా ఉంటుంది. ఆయన ఆత్మ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఆయన ఆత్మ మిమ్మల్ని పరిశీలన చేస్తూ ఉంటుంది. ఇక్కడ పౌలు గారు కూడా పిల్లరా శారీరకంగా దూరంగా ఉన్నాడు, కానీ ఆయన ఆత్మ ఎక్కడ ఉందో తెలుసా? సంఘములో ఉంది, వారి మధ్యలో ఉంది, వాళ్ళని గమనిస్తూ ఉంది, వాళ్ళని పరిశోధిస్తూ ఉంది, వాళ్ళ పరిశీలన చేస్తూ ఉంది. పిల్లరా అందుకే అంటాడు పిల్లరా, అక్కడ అంటున్నాడు పిల్లరా, మీ యోగ్యమైన ప్రవర్తన చూశాను, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘములు ఏం కలిగి ఉన్నారు? ఆ కొలసీ సంఘములో ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. అనగా పిల్లరా పరలోక రాజ్యానికి పోవడానికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. వాళ్ళు ఒక సంఘంగా అనిపించుకోవడానికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. ఒక విశ్వాసి అనిపించుకోవడానికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. ఒక దేవుని బిడ్డలు అనిపించుకోవడానికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నారు. విశ్వాసులు అన్న పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. దైవజనుడు ఆత్మను చూడగలుగుతున్నాడు, ఆత్మతో చూడగలుగుతున్నాడు. పిల్లరా శారీరకంగా దూరంగా ఉన్నాడు, కానీ ఒకటి అక్కడ ఏం చెప్పాడు చెప్తా వచ్చాడు ఆయన అంటే పిల్లరా ఇదిగో ఎవరి చేతుల్లో ఎవరైనా చక్కటి మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు మీ మధ్యలోకి వస్తారు. జాగ్రత్తగా ఉండమని ఈ సంగతులు రాయిస్తున్నాను అన్నాడు. నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నాను అన్నాడు, ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఉండి ఏం చేస్తానంటే మీ యోగ్యమైన ప్రవర్తన నేను చూస్తున్నాను. అవును కదా. సంఘానికి ఏముండాలో తెలుసా? యోగ్యమైన ప్రవర్తన ఉండాలి సంఘానికి. ఈరోజు ఎంతమంది యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ పరలోక రాజ్యానికి పోవడానికి యోగ్యమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే యోగ్యమైన ప్రవర్తన కలిగి మనం ఉండగలము. ఎంతమంది యోగ్యులుగా ఉన్నారు, ఎంతమంది అయోగ్యులుగా ఉన్నారు. అందుకే వాక్యం చెప్తున్నా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు యోగ్యులా అయోగ్యులా. ఈ మంచి కార్యక్రమంలో పాలు పంపులు పొందడానికి పౌలు గారు మరొక చోట అంటాడు, ఆ బల్లా కార్యక్రమంలో పాలు పంపులు పొందడానికి మీరు యోగ్యత కలిగి ఉన్నారా, యోగ్యులా అయోగ్యులా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరిశోధించుకోమని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డరా మన సంఘంలో యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకొక మాట అంటాడు అక్కడ పిల్లరా చక్కటి మాట, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తున్నాను. ఆ సంఘాన్ని చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఇలా గమనించండి, ఆ సంఘాన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు, ఆ సంఘ విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఎందుకో తెలుసా పిల్లరా యోగ్యమైన ప్రవర్తన ఉంది, స్థిరమైన విశ్వాసము ఆ సంఘములో ఉంది. ఈరోజు ఎంతమంది విశ్వాసంలో బలపడుతున్నట్టు ఈరోజు మీ సంఘ కాపరి నిన్ను బట్టి ఆనందించాలి, మీ సంఘ కాపరి మీ కుటుంబాన్ని బట్టి ఆనందించాలి, మీ సంఘ కాపరి మీ బిడ్డల బట్టి ఆనందించాలి. పిల్లరా ఈరోజు ఎంతమంది సేవకులు సంఘాన్ని బట్టి ఆనందించగలిగే స్థితిలో ఉన్నారు ఆలోచించండి. పిల్లరా కుటుంబాలను బట్టి ఆనందించగలుగుతున్నారు. పిల్లరా
గమనించండి. ఎవరిని చూసినా బాధాకరము, ఎవరిని చూసినా దుఃఖాకరంగా ఉంది, కానీ పలానా సహోదరుడు బాగున్నాడని చెప్పి ఆనందించగలుగుతున్నారా? పలానా సహోదరి బాగుంది, ఆత్మీయంగా ఉందని ఆనందించగలుగుతున్నారా? పలానా సంఘం బాగుందని ఆనందించగలుగుతున్నారా? గమనించండి. ఫలాని వ్యక్తి బాగున్నారు అని ఆనందించగలుగుతున్నారా? మరి గమనించండి, ఒక సంఘ కాపరి ఆనందపడాలి ఆ సంఘాన్ని బట్టి, ఆ కుటుంబాలను బట్టి, ఆ బిడ్డలను బట్టి అని వాక్యం చక్కగా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అందుకే పిల్లరా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాయంటే పిల్లరా, చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పాడు. గమనించండి, ఆ సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు. మరొక చోట కూడా వాక్యాన్ని మనం చూస్తే పిల్లరా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాల్లో ఇక్కడ చాలా చక్కటి మాటలు చెప్పబడ్డాయి పిల్లరా. గమనించండి, ఏమని చెప్పబడ్డాయంటే, మొదటి మాట, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి ఉండుడని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, ఇదిగో ఆయన చూడండి, సంఘాన్ని ఇక్కడ ఎంత స్థిరపరుస్తున్నాడో, సంఘాన్ని ఎంత బలపరుస్తున్నాడో చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టండి. అవును, రకరకాలైనటువంటి బోధలు వచ్చున్నాయి. బోధ విషయంలో ఈ కడవరి దినాల్లో సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరుడా గమనించండి, ఈ రోజుల్లో అనేక మంది చాలా తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. గమనించండి, అనేక మంది ఉన్న విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు, ఉన్న పరిశుద్ధతను కూడా పోగొట్టుకుంటున్నారు. రకరకాలైన బోధలు విని చూసారా, అసత్యంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. భక్తిని కోల్పోతుంటున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, పరిశుద్ధతను కోల్పోతున్నారు, యథార్థతను కోల్పోతున్నారు. గమనించండి, ఎందుకో తెలుసా, రకరకాలైన బోధలు వచ్చేస్తున్నాయి. ఆ బోధలకి లోనైపోతున్నారు, ఆ బోధలు వింటున్నారు. దేవుడు వాళ్ళ కోసం చిత్తపాటు చేసినటువంటి వాక్యము, ఆ సంఘములో బోధిస్తున్నటువంటి వాక్యము, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్యాన్ని పిల్లరా గమనించండి విడిచిపెడుతున్నారు. పిల్లరా, తప్పుడు బోధల వైపు వెళ్ళిపోతున్నారు, అబద్ధమైన బోధల వైపు వెళ్ళిపోతున్నారు, మరి కలిపి చెరిపేటటువంటి బోధల వైపు వెళ్ళిపోతున్నారు, మోసపూరితమైనటువంటి బోధల వైపు వెళ్ళిపోతున్నారు. పిల్లరా, అందుకనే సంఘాన్ని ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తా అంటే బలపరుస్తున్నాడు. అబద్ధ బోధకుల్ని ఉద్దేశించి ఇక్కడ రాస్తున్నాడు. పిల్లరా, అబద్ధ బోధకుల్ని ఉద్దేశించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. క్రీస్తునందు పిల్లరా, మీరు నేర్చుకున్న బోధలు తొలగిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు చెప్తున్నాడు, ఏ బోధ అయితే మీరు వింటున్నారో ఆ బోధల నుంచి మీరు తొలగిపోకూడదు. ఆ బోధలని మీరు ఎదగాల, ఆ బోధలని మీరు బలపరచబడాలా, ఆ బోధలని మీరు స్థిరపరచబడాలా, ఆ బోధలని మీరు అభివృద్ధి కావాలా, ఆ బోధలని మీరు నడిపించబడతా రావాలా, ఆ బోధలని మీరు స్థిరపడాలి, ఆ బోధలని మీరు ఫలించాలి. క్రీస్తునందు పిల్లరా, ఎందుకంటే చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా, మీరింటున్న బోధలకు వ్యతిరేకంగా బోధ ఏదన్నా మీకు వినిపిస్తే దాన్ని మీరు వినకూడదు. వ్యతిరేకమైన బోధ వినకూడదు, అభ్యంతరాలు కలిగజేసే బోధను వినకూడదు. క్రీస్తునందు పిల్లరా గమనించండి, భేదాలను కలిగించే బోధను వినకూడదు, ఆటంకపరిచే బోధను వినకూడదు అని ఆయన చెప్తున్నాడు. పిల్లరా, వారిని కనిపెట్టండి. మీరు ఏ బోధ నేర్చుకున్నారో, కొంతమంది మీ మధ్యలోకి వస్తారో, తప్పుడు బోధ తీసుకొని వస్తారో, మీరున్న బోధ వాళ్ళు మీకు ఏం చెప్తారో ఆ బోధను కూడా గుర్తించండి. కనిపెట్టండి. చాలా మంది వస్తారో, మిమ్మల్ని పాడు చేయడానికి వస్తారో, మీ విశ్వాసాన్ని చెదగొట్టడానికి వస్తారో, మీ భక్తిని చెడగొట్టడానికి వస్తారో, మీ నీతిని పాడు చేయడానికి వస్తారో, మీ ఆత్మీయతని కోల్చడానికి వస్తారో, మీకు అనుమానాన్ని కలిగించడానికి వస్తారో, మిమ్మల్ని చెడు మార్గంలోకి నడిపించడానికి వస్తారో, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ఆలోచించండి. ఏ సంఘానికైనా మీరు బాగా ఆలోచన చేస్తే ఆ సంఘములో దేవుడు ఆ సేవకుడి ద్వారా ఆ సంఘానికి కావలసినటువంటి ఆ వర్తమానాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. ఈరోజు ఆ సంఘంలో ఆ సంఘ కాపరి చెప్పేటువంటి బోధ చాలామంది వినటం లేదు. ఎందుకంటే చేతులు ఫోన్లు వచ్చున్నాయి. గమనించండి, చర్చిలకు పోవడం కూడా మానేశారు, సంఘాలకు పోవడం మానేశారు, సంఘ కాపరి బోధ అనేది కూడా మానేశారు. చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ ముందు పెట్టుకొని ఆదివారం ఆరాధనకు పోకుండా ఫోన్లోనే ఆరాధన చేసుకుంటున్నారు. గమనించండి, ఫోన్లోనే ఆరాధన, ఫోన్ ముందు పెట్టుకొని అక్కడే మాకు ఈరోజు ఇక్కడే గడిపేసాం ఆరాధన అంటున్నారు. సంఘ సహవాసం వద్దా? దైవ సేవకుడి సహవాసం వద్దా? ఆలోచించండి. సంఘ పరిచర్యలు వద్దా? గమనించండి. క్రీస్తు యేసును ఈరోజు అనేక మంది అలాగ తయారైపోయినారు.
గమనించండి. సంఘంతో సహవాసం ఉండాలి, సంఘంతో బంధం ఉండాలి పిల్లరా, సంఘ కాపరితో సహవాసం ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా గమనించండి, తప్పుడు బోధలోకి వెళ్ళకూడదు. గమనించండి, రకరకాలైన బోధలు వినకూడదు. మంచి బోధలో ఎదగాలి, మంచి బోధలో స్థిరపడాలి, మంచి బోధలో బలపడాలి, మంచి బోధలో అభివృద్ధి అవ్వాలి. గమనించండి, అందుకే చక్కటి మాట అంటున్నాడు, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగాను భేదములను ఆటంకములను కలుగజేయు వారిని గురిపెట్టి ఉన్నడే. గురిపెట్టండి, కనిపెట్టుండండి, కనిపెట్టి ఉండుడి అంటున్నాడు. అక్కడ కనిపెట్టమంటున్నాడు. మన జీవితాల్లో కూడా కనిపెట్టాలి. ఇంకో మాట అంటాడు, మిమ్మల్ని బతిమాలు కొనిస్తున్నాను వారిలో నుండి తొలగిపోండి. మంచిది పిల్లరా, వాక్యం చెప్తుంది, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, అటువంటి వాళ్ళు మీకు కనిపిస్తే, అటువంటి వాళ్ళు మీకు తగిలితే, అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే పిల్లరా వారిలో నుంచి మీరు తొలగిపోండి అంటున్నాడు. రెండో మాట, వారితో మీరు సహవాసం చేయొద్దు, వారితో మీరు బంధం కలిగి ఉండొద్దు, వారిలో నుంచి మీరు తొలగిపోండి అంటున్నాడు. రెండో మాట, క్రీస్తునందు పిల్లరా, అవును పిల్లరా, అబద్ధమైన బోధల నుంచి మనం తొలగిపోవాలి, అసత్యమైన బోధల నుంచి మనం తొలగిపోవాలి పిల్లరా. అటువంటి బోధలో మనం ఉండకూడదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కొంతమంది మోసం చేసే వాళ్ళు వస్తారు, జాగ్రత్త. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియపరుస్తూ అటు బతిమలాడి చెప్తున్నాను మీకు, అటువంటి వారి నుంచి మీరు తొలగిపోమన్నాడు. రెండో మాట. మూడో మాట అంటున్నాడు, అట్టివారు ప్రభు అయిన క్రీస్తుకు దాసులు కాక తమ కడుపుకే దాసులు అంట. చూడండి, ఇటువంటి వాళ్ళు క్రీస్తుకు దాసులు కాదంట, తమ కడుపుకు దాసులని చెబుతున్నారు అన్నమాట. ఈ అబద్ధికులు, అబద్ధమైన బోధించేవాళ్ళు, సంఘాలను పాడు చేసేవాళ్ళు, సంఘాలను చీల్చేవాళ్ళు లేరా, సంఘాలను గలిబిలు చేసేవాళ్ళు లేరా, సంఘాల్లో భేదాలు పుట్టించేవాళ్ళు కొంతమంది తయారైపోయినారు. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పిల్లరా, వారం అంతా తిరుగుతున్నారు. గమనించండి, వారం అంతా తిరుగుతున్నారో ఆలోచించేయండి పిల్లరా. ఎక్కడ సంఘాలు ఉన్నాయా, ఏరే వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పరు, రక్షణ లేని వారికి సువార్త చెప్పరు, సత్యం తెలియని వారికి సువార్త చెప్పరు. వాళ్ళ పని ఏంటంటే పిల్లరా, ఇదిగో మరి సోమవారం బయలుదేరతారు, శనివారం వరకు కూడా తిరుగుతూ ఉంటారు, ఊరూరు తిరుగుతారు పిల్లరా. ఎక్కడ సంఘం ఉందా, ఎక్కడ చర్చి ఉందా, ఎక్కడ విశ్వాసం ఉన్నారని చెప్పి వాళ్ళకి వెళ్తున్నారు పిల్లరా. వాళ్ళకి వెళ్ళి వాళ్ళని గలిబిలి చేస్తున్నారు, వాళ్ళ గందరగోళం చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఆలోచించేయండి పిల్లరా. మా దగ్గరికి రమ్మని చెప్తున్నారు, ఇది మంచి బోధ అని చెప్తున్నారు. గలిబిలి చేసి గందరగోళం చేసి సంఘాలు జీలిస్తున్నారు, సంఘాలు చెడగొడుతున్నారు, సంఘాలు పాడు చేస్తున్నారు. దేవుని ఉగ్రతల మీదకి వస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. వీళ్ళకి కొంతమందికి సంఘం ఉండదు, ఏముండదు, తిరగతారు వెళ్ళి. గమనించండి, సంఘాలు పాడు చేయడానికి, సంఘాలు చీల్చడానికి, సంఘాలు గలిబిలి చేయడానికి పిల్లరా, సంఘాలు నాశనం చేయడానికి తిరుగుతూ ఉంటారు పిల్లరా. ఇదే పని వాళ్ళు తిరగటం పిల్లరా. గమనించండి, తిరిగి ఇదిగో మరి దేవుడు మమ్మల్ని మీ ఇంటికి రమ్మన్నాడు, మీ దగ్గరకు రమ్మన్నాడు, మిమ్మల్ని బయలుపరిచాడు, మీ కుటుంబాన్ని చూపించాడు అని కొంతమంది పిల్లరా వెళ్ళి ఈ విధంగా పిల్లరా గలిబిలి చేస్తా ఉన్నారు సంఘాలని పిల్లరా. బయలుపరిస్తే ఎవరికి బయలుపరచాలి? వాళ్ళ సంఘాపరికి బయలుపరచాలి. ఏదైనా బయలుపరిస్తే వాళ్ళ సేవకుడికి బయలుపరచాలి ఏదైనా బయలుపరిస్తే. ఎందుకంటే సువార్త చెప్పింది ఆయన కాబట్టి, బాప్తిసం ఇచ్చింది ఆయన కాబట్టి, వాక్యంలో పెంచుతుంది ఆయన కాబట్టి ఆయనకి బయలుపరచాలా, ఆయనకి చూపించాలా. ఏదైనా దేవుడు చూపిస్తే సంబంధం లేని వాళ్ళకి ఎందుకు చూపిస్తాడు దేవుడు? గమనించండి, ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, చక్కని మాటలు చెప్పి మోసం చేస్తారు, జాగ్రత్త. వీళ్ళు పిల్లరా క్రీస్తుకు దాసులు కాదంట, వాళ్ళ కడుపుకే దాసులు అని వాక్యం రాయబడింది. క్రీస్తుకు దాసులైతే ఆత్మలు రక్షిస్తారు, క్రీస్తుకు దాసులైతే సువార్త చెప్తారు, క్రీస్తుకు దాసులైతే ఆత్మలు రక్షిస్తారు, క్రీస్తుకు దాసులైతే సేవ చేస్తారు, క్రీస్తుకు దాసులైతే నమ్మకంగా పరిచర్య చేస్తారు, క్రీస్తుకు దాసులైతే మంచి సేవ చేస్తారు పిల్లరా. గమనించండి, వీళ్ళు వాళ్ళ కడుపుకు దాసులు అంట. ఇలా అబద్ధ బోధకులు ఎవరంటే వాళ్ళ కడుపుకు దాసులు. అంటే వాళ్ళ సంపాదన కోసము, వాళ్ళ ఆటోపాల కోసము, వాళ్ళ ఆర్భాటాల కోసము, వాళ్ళ అంగుల కోసము పిల్లరా, వాళ్ళ యొక్క గొప్పతనం కోసమే వీళ్ళు తిరుగుతారు, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసము తిరుగుతూ ఉంటారు. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కడుపుకే దాసులు. వాళ్ళకి ఏం కావాలి? సంపాదన కావాలా, వాళ్ళకి ఆస్తులు సమకూర్చుకునేది కావాలా, వాళ్ళకి దాచిపెట్టుకునేది కావాలా పిల్లరా. కడుపుకు దాసులు, వాళ్ళ కడుపు చూసుకుంటారు, సంపాదన చూసుకుంటారని ఇక్కడ చక్కగా
మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తునందు సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా. అందుకే ఇంకొక మాట, 4వ మాట అంటాడు అక్కడ, పిల్లరా ఆలోచించండి పిల్లరా. అంతే కదా, మనం బాగా ఆలోచన చేస్తే క్రీస్తుకు దాసులైతే ఆత్మను సువార్త చెప్తారు, ఆత్మను రక్షిస్తారు, అనేక మందిని ప్రభువులకు నడిపించి రక్షణ మార్గంలో నడిపిస్తారు. కడుపుకు దాసులు ఏం చేస్తారు పిల్లరా? వాళ్ళ కడుపు చూసుకుంటారు, వాళ్ళ తిన్ను చూసుకుంటారు, వాళ్ళ ఆటోపాలు చూసుకుంటారు పిల్లరా. గమనించండి, వాళ్ళ ఆటోపాలు, అంగులు, ఆరబాటాలు చూసుకుంటారన్నమాట. గమనించండి పిల్లరా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి కడపడి దినాల్లో. ఇంకొక మాట అంటాడు, వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపటల మనుషులను చెరుపుదురు. నిష్కపటల మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు చెరుపుతారన్నమాట. ఏం చెప్పి? ఇంపైన మాటలు చెప్పి నిష్కపటల యొక్క మనుషులను చెరపుతారు. క్రీస్తునందు పిల్లరా ఆలోచించండి. చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాము. నిష్కపటల మనుషులను మోసపుచ్చుదురు. నిష్కపటమైన మనుషులు ఏం చేస్తారంటే అక్కడ రాయబడి ఉంది, మోసపుచ్చుదురు. అంటే మంచి మార్గంలో పోయే వాళ్ళు కూడా వీళ్ళు మోసం చేస్తారు, భక్తి మార్గంలో పోయే వాళ్ళు కూడా మోసం చేస్తారు, యథార్థమైన మార్గాలు పోయే వాళ్ళు కూడా మోసం చేస్తారన్నమాట. ఏం చెప్పి అంటే ఇంపైన మాటలు చెప్తారు, ఇష్టకములైన మాటలు చెప్తారు. ఇంపైన మాటలు, ఇష్టకములైన మాటలు చెప్తారు. అంటే ఇంపైన మాటలు అంటే ఇష్టమైన మాటలు వాళ్ళకి. ఇష్టకములైనటువంటి మాటలు అంటే పిల్లరా గమనించండి, అర్థం ఏంటంటే ముఖస్తుతి చేస్తారు వాళ్ళు, ముఖ శుద్ధి చేస్తారో, పొగడతారో పిల్లరా. గమనించండి, అలాగనే మనసుకు సంతోషాన్ని కలిగించే మాటలు చెప్తారన్నమాట. గొప్ప మాటలతో ముంచి లేవనెత్తారు వాళ్ళని పిల్లరా. ఇచ్చకములు అంటే ఒకటి అర్థాలు ఇవి, గమనించిన పిల్లరా. అవును కదా, ఈ విశ్వాసులు అనుకుంటారు, మా సంఘ కాపరి ఇప్పుడు ఇంత మంచిగా మాతో మాట్లాడలేదే, ఇంత ప్రేమగా మాతో మాట్లాడలేదే, ఇంత వైనంగా మాతో మాట్లాడలేదే అనుకుంటారన్నమాట. ఎందుకంటే చక్కని మాటలు చెప్పేవాళ్ళు మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. ఇంపైన మాటలు చెప్పి మోసం చేస్తారు పిల్లరా, బూటకమైన మాటలు చెప్పి మోసం చేస్తారు పిల్లరా. అందుకని చక్కని మాటల వల్ల మోసం చేస్తారని వాక్యం రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాంటి మాటలకు మనం ఏం చేయకూడదు, మోసపోకూడదు. అలాంటి మాటలు విని నష్టపోకూడదు. అందుకే పిల్లరా అంటాడు ఆయన, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. 2 పాయింట్లు మనం తెలుసుకున్నాం కదా. ఒకటి, వ్యర్థమైన మాటలని మనం మోసపోకూడదు. రెండోది, చక్కని మాటలని మనం మోసపోకూడదు. చివరిగా 3వది పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే 3వ పాయింట్, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుడి. కదా 3వ మాట. ఇప్పటి వరకు మనం విన్నాం కదా, వినువారు మాత్రమే అయి ఉండి మనల్ని మనము మోసపరుచుకోకూడదు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుడు ఎంతవరకు నీతో మాట్లాడాడు. ఏ వాక్యం అయితే నువ్వు వింటున్నావో, ఏ సత్యం అయితే నువ్వు వింటున్నావో, ఇనువారు మాత్రం అయి ఉంటే నువ్వే మోసం చేసుకుంటున్నావు. దాన్ని పాటించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇది ఇంకా చాలా ప్రమాదకరం. చాలామంది ఎలాగా మోసం చేసుకుంటారంటే ఈ రకంగా మోసపోతున్నారు చాలామంది. గమనించండి పిల్లరా, గమనించండి, వాక్యం తెలియపరుస్తూ ఉంది. వ్యర్థమైన మాటలు చెప్పి కొంతమంది మోసపోతున్నారు కదా, చక్కని మాటలు చెప్పి కొంతమంది మోసపోతున్నారు. ఎవరు మోసం చేయకుండానే కొంతమంది మోసపోతున్నారు. ఎందుకంటే వాక్యాన్ని దాని ప్రకారంగా జీవించడం లేదు. అందుకే పిల్లరా వాళ్ళు మోసపోతున్నారు. అందుకని వాక్యం చెప్తుంది, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుడి. అవును కదా, చాలామంది వాక్యాన్ని వింటారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, వాక్య ప్రకారంగా జీవించరు, వాక్యానుసారంగా జీవించరు. దేవునితో మాట్లాడింది ఎందుకు? నువ్వు ఆ వాక్యానుసారంగా జీవించాలని కదా దేవునితో మాట్లాడేది. ఆలోచించండి. అది దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే పిల్లరా నష్టపోతావు కదా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు సంఘముతో. ఏ విషయాలతో మాట్లాడాలో, ఏ సత్యాలతో మాట్లాడాలో అవి దైవ సేవకుల ద్వారా దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘం వింటున్నారు కానీ దాని ప్రకారంగా జీవించడం లేదు. అంటే వాళ్ళని మోసం చేసుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ ఆత్మ నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ బ్రతుకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్ను ఇంకొకరు వచ్చి ఎవరు మోసం చేయలేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. అందుకే అక్కడ రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తే పిల్లరా మరొక లేఖనాన్ని మనం చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది. అందుకు దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని
వారితో చెప్పాను. యేసుక్రీస్తుల వారు ఒక దగ్గర బోధిస్తూ ఉన్నాడురా. ఒక దగ్గర బోధిస్తున్నప్పుడు చాలామంది జన సమూహము అక్కడికి వచ్చారురా. వచ్చి ఆయన బోధ వింటూ ఉన్నారు. ఆయన చేసే కార్యాలు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు. ఈలోపు యేసుక్రీస్తుల వారి యొక్క తల్లి మరియమ్మ గారును, ఇంకా యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చారు. యేసుప్రభుల వారిని చూడాలి అని వచ్చారు కదా. కానీ యేసుప్రభుల వారిని చూడడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే జనం చాలామంది ఉన్నారు కనుక వాళ్ళకి అవకాశం లేదు. దూరంగానే నిలబడిపోయారు. ఎవరో చూశారు, వాళ్ళు గమనించారో. ఒక వ్యక్తి వచ్చి చెబుతున్నాడు, అయ్యా అదిగో మీ తల్లిగారు నిన్ను చూడాలని వచ్చింది, మీ సహోదరులు కూడా నిన్ను చూడాలని వచ్చున్నారు అని యేసుప్రభుల వారికి చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు అప్పుడు ఒక చక్కటి మాట, అదే ఈ మాట. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని చెబుతున్నాడు. పిల్లరా, అక్కడ ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ తల్లికి ఇచ్చాడా లేక వాళ్ళ సహోదరులకి ఇచ్చాడా? ఆయన మాట్లాడుతున్న మాట దేవుని వాక్యానికి ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ మాట అన్నాడంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేయి వీరే నా తల్లి నా సహోదరులు అంటున్నారు అంటే పిల్లరా, అక్కడ యేసుప్రభులు వారు అంటున్నారంటే గమనించండి. అక్కడ మనం బాగా ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించే వాళ్ళు పిల్లరా, చూడండి, వాళ్ళ రక్త సంబంధుల కంటే, వాళ్ళ తల్లి కంటే, వాళ్ళ సహోదరుల కంటే కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళని ఏం చేస్తున్నాడు పిల్లరా, వాళ్ళకి ఇలువిస్తున్నాడో. అవును పిల్లరా, గమనించండి. ఎప్పుడైనా మన జీవితాల్లో పిల్లరా ఆలోచన చేస్తే పిల్లరా, అక్కడ యేసుక్రీస్తుని వారు చూడండి. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని వింటున్నారు, ఆయన కార్యాలు చూస్తూ ఉంటున్నారు కనుక పిల్లరా చక్కటి మాట అంటున్నాడు ఆయన. ఇదిగో దేవుని వాక్యాన్ని విని దాని చిత్త ప్రకారం చేయువారే నా తల్లి, వీరే నా తల్లియు నా సహోదరులు. చూసారా, వెంటనే వెళ్ళి తల్లిగారితో మరియమ్మ గారితో మాట్లాడలేదు కానీ, వాళ్ళ సహోదరులతో మాట్లాడలేదు కానీ, యేసుప్రభులు వారు అక్కడ వాక్యానికి ఇలువిచ్చాడు. అందుకే పిల్లరా చూసారా, మనకి ఎంత వాక్యాన్ని వినే వాళ్ళకి ఎంత ఇలువిస్తున్నాడో చూడండి. వీరే నా తల్లి, వీరే నా సహోదరులు అంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, వాక్యాన్ని దాని ప్రకారం జీవించకపోతే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీ బ్రతుకుని నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు. యేసుప్రభు ఈ ఊరికి ఇలువిస్తాడంటే వాక్యాన్ని దాని ప్రకారం చేసేవారికి ఇలువిస్తాడు. వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించే వాళ్ళని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. రెండో మాట మనం చూద్దాం రా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చక్కటి మాట ఇక్కడ మనం చూడగలం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులో ప్రవేశించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి రెండో మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఊరికే నోటి మాటల చేత మనము ముఖస్థుతి చేసినందువల్ల, నోటి మాటల చేత ప్రార్థన చేసినందువల్ల పిల్లరా, పెదవులతో ప్రార్థన చేసినందువల్ల పిల్లరా ఆలోచన చేయండి, పరలోక రాజ్యంలో రేపు ప్రవేశించలేము. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడో, పరలోక రాజ్యంలో మన తండ్రి ఉన్నాడో, ఆ తండ్రి చిత్త ప్రకారంగా భూలోకంలో బ్రతకాలా, ఆ తండ్రి చిత్త ప్రకారంగా జీవించాలా, ఆ తండ్రి వాక్యానుసారంగా జీవించాలా. ఆ పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకంటూ ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం భూమి మీద మనం జరిగించాలా, ఆ చిత్త ప్రకారంగా మనం జీవించాలా. అనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన చిత్తం ఏందో మాట్లాడుతున్నాడు, ఆయన చిత్తం కానిదేందో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఇష్టమైంది ఏందో మాట్లాడుతున్నాడు, ఆయన కష్టమైంది ఏందో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుని చిత్తం ఏందా, దేవుని చిత్తం కాంతి ఏందా మనకు అర్థమవుతా ఉంది పిల్లరా. కనుక వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే పిల్లరా దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్న వారం అవుతాం. అప్పుడే రేపు పరలోకంలో మనం ప్రవేశిస్తాం. అన్న వాళ్ళందరికల్లా పరలోకం లేదో, పరలోకం మరి చర్చికి వచ్చే వాళ్ళందరికీ పరలోకం లేదో, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ పరలోకం లేదు పిల్లరా, వాక్యాన్ని వినే వాళ్ళందరికీ పరలోకం లేదు, పేరు పెట్టుకునే వాళ్ళందరికీ పరలోకం లేదు. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయన చిత్తం భూమి మీద ఏం చేయాలి, జరిగించాలి. ఆయనకంటూ ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం మనకెట్లా తెలుస్తుంది? వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాడో, ఏది మంచి చెడు మాట్లాడుతున్నాడో కనుక దాన్ని వింటున్నావు కనుక దాన్ని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే రా అది దేవుని చిత్తం. అప్పుడే రేపు నువ్వు పరలోకంలో ఉంటావు. ఆలోచించు. అందుకని మోసపోవద్దో. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ పాయింట్ చూస్తున్నాం, ఇనువారు మాత్రమే మిమ్మల్ని మీరు
మోసపుచ్చుకోవద్దు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు సమయంలో. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. 3 పాయింట్లు మనం చూసాం. మన వ్యర్థమైన మాటలు విని మోసపోకూడదు. అందులో 3 పాయింట్లు మనం చూసాము. రెండోది, చక్కని మాటలు విని మనం మోసపోకూడదు పిల్లరా. అందులో 4 పాయింట్లు మనం చూసాము పిల్లరా. వినివారు మాత్రమే ఉండి మూడోదిగా మనల్ని మనం మోసపరుచుకోకూడదు. అందులో 2 పాయింట్లు మనం చూసాం. క్రీస్తునందు పిల్లరా మోసపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులరా, ఇంతవరకు మనం మోసపోయాం, ఇంతవరకు మనం నష్టపోయాం. మరి గడిచిన దినాల్లో మోసపోయాం, అప్పాది చేతులు మనుషుల చేతులు మోసపోయాం. ఇకైనా జాగ్రత్తగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మోసపోవాలని, మనం నష్టపోవాలని కాదు ప్రభువు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చింది. మోసంలో ఉన్న మనల్ని విడిపించడానికి, నష్టంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, పరలోకం ఆరోహణమయ్యాడు. నేడు రేపో ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై మనం మెలకువగా ఉండి, జాగ్రత్తగా ఉండి సిద్ధపడదాం. బుద్ధి కలిగిన కన్నికల్లాగా ఉందాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న పత్తి బిడ్డను మీరు బలపరచండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి ప్రభా. వాక్యం విన్నారు ప్రభా. వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని నాకు, వారికి, అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నా, ప్రార్థిస్తున్నాను నాయన. మేము నాయన ఇదిగో వ్యర్థమైన మాటలు విని ఎవరి వలన మోసపోకూడదు నాయన. అయ్యా, చక్కని మాటలు విని మోసపోకూడదు అయ్యా. ఇదిగో నాయన, వాక్యం విని దాని ప్రకారంగా జీవించకపోతే మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నామని మీ వాక్యం తెలియపరిచింది ప్రభా. చక్కగా మాతో మాట్లాడారు ప్రభా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శివపురమ్మ గారు, వారిని దీవించండి, ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదైన కరుణ సహవాసము ఇక్కడ ఉండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.